నమస్కారం. సెన్సస్ 2027 ఫేజ్ 1 అంటే మన హౌస్ లిస్టింగ్ మార్గదర్శకాలకు సంబంధించిన ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయినర్కి మీకు స్వాగతం. ఇది ఫీల్డ్ సిబ్బందికి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ చెప్పొచ్చు. ఫీల్డ్లో ఇల్లు లెక్కించేటప్పుడు వచ్చే ఎన్నో డౌట్స్, కన్ఫ్యూజింగ్ కేసులను ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు మనం చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. మన దేశ వనరుల పంపిణీ అంతా ఈ లెక్కల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, రైట్? సో ఫీల్డ్లో మనకు ఎదురయ్యే రకరకాల కేసులను ఈజీగా అర్థం చేసుకోవడానికే మనం దీన్ని 5 భాగాలుగా విభజించాం. అవేంటంటే ఫస్ట్ కోర్ లిస్టింగ్ ప్రిన్సిపల్స్, సెకండ్ కాంప్లెక్స్ ఫ్యామిలీ కాన్ఫిగరేషన్స్, థర్డ్ వేకెంట్ అండ్ మిక్స్డ్ యూజ్, ఫోర్త్ రూరల్ అండ్ అగ్రికల్చరల్ స్ట్రక్చర్స్ అండ్ ఫైనలీ స్పెషల్ ఇన్స్టిట్యూషనల్ కేసెస్. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 1 కోర్ లిస్టింగ్ ప్రిన్సిపల్స్ అంటే మన ప్రధాన మార్గదర్శకాలు. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు దిస్. ఇక్కడ మన గోల్డెన్ రూల్ ఒక్కటేనండి. ఏ ఒక్క నిర్మాణాన్ని వదిలిపెట్టకూడదు, అలా అని దేనిని డబుల్ కౌంట్ చేయకూడదు. అసలు ఈ రూల్ ఎలా పనిచేస్తుందంటే, ఒకే వీధిలో పక్కపక్కనే ఒక చిన్న గుడిసె ఉందనుకుందాం, అలాగే ఒక పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్ ఉందనుకుందాం. ఆ రెండింటికీ మనం వేర్వేరు భవన సంఖ్యలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చిన్నదే కదా అని వదిలేయకూడదు, పెద్దదే కదా అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక మరో ముఖ్యమైన రూల్ ఏంటంటే, ఒక స్ట్రక్చర్కి గోడలు, పైకప్పు ఉంటే చాలు, దానికి తప్పకుండా ఒక నంబర్ ఇవ్వాలి. మీరు చూస్తున్న ఇల్లు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నా సరే దానికి పైకప్పుండా అయితే నంబర్ ఇచ్చేయండి. మరి యాప్లో దీన్ని ఎలా ఎంటర్ చేయాలి? సింపుల్, ఆప్షన్ 9 సెలెక్ట్ చేసుకుని అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ అని లేదా నిర్మాణంలో ఉంది అని స్పష్టంగా టైప్ చేయాలి. ఇక నెక్స్ట్ సెక్షన్ 2 కాంప్లెక్స్ ఫ్యామిలీ కాన్ఫిగరేషన్స్. ఇక్కడే మనకు అసలైన సవాళ్లు ఎదురవుతాయి. నౌ వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ హియర్ ఈస్, వ్యక్తులు అడిగితే ఒకే ఇంట్లో ఉండే వాళ్లను కూడా వేర్వేరు కుటుంబాలుగా మనం చూపించవచ్చు. ఉదాహరణకు, ఒకే ఇంట్లో తండ్రి, పెళ్లైన కొడుకు కలిసి ఉంటున్నారు అనుకుందాం. వాళ్లు మమ్మల్ని వేరువేరుగా లెక్కించండి అని కోరితే ఆ ఒకే బిల్డింగ్ కింద వారిని 2 స్వతంత్ర కుటుంబాలుగా మనం ఖచ్చితంగా నమోదు చేయాలి. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ కేస్. ఒకవేళ ఒకే ఒక్క గది ఉన్న ఇంట్లో 2 అన్నదమ్ములు వేర్వేరు కుటుంబాలుగా ఉంటున్నారనుకోండి, అప్పుడెలా? ఖచ్చితంగా వాళ్లను వేర్వేరు కుటుంబాలుగానే ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ అసలైన ట్రిక్ ఏంటంటే, వాళ్ళిద్దరి ఎంట్రీలలోనూ యాప్లో గదుల సంఖ్య అడిగినప్పుడు 0 అంటే 0 అని ఎంటర్ చేయాలి. ఇది అస్సలు మర్చిపోకూడదు. ఇక ఒకే వ్యక్తికి 2 వేర్వేరు చోట్ల ఇండ్లు ఉంటేనో, ఇలాంటి చోటే మనం డబుల్ కౌంటింగ్ జరగకుండా చాలా అలర్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఊర్లో ఒక ఇల్లు, పొలంలో ఒక ఇల్లు ఉంది. అతను 8 నెలలు ఊర్లో, 4 నెలల పొలంలో ఉంటాడనుకోండి. అప్పుడు అతను ఏడాదంతా ఎక్కడైతే ఎక్కువగా ఉంటున్నాడో, అంటే ఆ ఊర్లోని ఇంటిని మాత్రమే రెసిడెన్షియల్గా చూపించాలి. ఆ పొలంలో ఉన్న ఇంటిని నాన్ రెసిడెన్షియల్ కింద నమోదు చెయ్యాలి. మేక్ సెన్స్, రైట్? ఓకే, ఇప్పుడు సెక్షన్ 3కి వెళ్దాం. వేకెంట్ అండ్ మిక్స్డ్ యూజ్ స్ట్రక్చర్స్. ఒక ఇల్లు కానీ షాపు కానీ పూర్తిగా మూసేసుంటే దాన్ని ఎలాంటి సందేహం లేకుండా ఖాళీ గృహంగానే మనం ట్రీట్ చేయాలి. అసలు దీన్ని యాప్లో ఎంటర్ చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది తెలుసా? ఎందుకంటే 7వ ప్రశ్న దగ్గర మీరు వేకెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక మిగతా ప్రశ్నలన్నీ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట. సో ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఒకే ఇంటి కప్పు కింద ముందు భాగంలో షాపు, వెనుక భాగంలో ఇల్లు ఉంటే దాన్నే మిక్స్డ్ యూజ్ అంటారు. ఇలాంటప్పుడు ఆ బిల్డింగ్ నంబర్ ఒకటే ఉంటుంది, కానీ యాప్లో మాత్రం 2 వేర్వేరు ఎంట్రీలు వేయాలి. ముందున్న షాపును ఆప్షన్ 3 అంటే నాన్ రెసిడెన్షియల్గా చూపించి, ఆ వెనుక ఉన్న ఇంటిని రెసిడెన్షియల్గా విడగొట్టి నమోదు చేయాలన్నమాట. అదే ఒకే కాంప్లెక్స్లో వరుసగా చాలా షాపులుంటే ఇక్కడ లాజిక్ కొంచెం మారుతుంది. ఒకే కప్పు కింద ఒక 8 వేర్వేరు షాపులు ఉన్నాయి అనుకుందాం. ఆ మొత్తం కాంప్లెక్స్కి ఒకే భవనం సంఖ్య ఇస్తాం, కానీ ఆ లోపల 8 వేర్వేరు నాన్ రెసిడెన్షియల్ అంటే నివాసేతర ఇల్లుగా నమోదు చేస్తాం. అంటే భవనం ఒకటే అయినా జనాభా లెక్కల ప్రకారం అక్కడ 8 ఇల్లు ఉన్నట్లు కౌంటు పెరుగుతుంది. ఇది కొంచెం కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. మూవింగ్ ఆన్ టు సెక్షన్ 4 రూరల్ అండ్ అగ్రికల్చరల్ స్ట్రక్చర్స్ అంటే గ్రామీణ వ్యవసాయ నిర్మాణాలు. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలిస్ట్రేట్స్ వన్ థింగ్. ఫీల్డ్లో అందరికీ ఎక్కువ కన్ఫ్యూషన్ వచ్చేది ఇక్కడే అండి. పొలాల్లో పైకప్పు, గోడలు లేకుండా బయటపడి ఉన్న బోరుబావుల మోటార్లకు మనం ఎలాంటి సంఖ్య ఇవ్వము, వాటిని స్కిప్ చేసేయొచ్చు.
కాని అదే మోటార్ పైన కనీసం ఒక రేకుల షెడ్ లాంటి పైకప్పు వేసి ఉంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా దాన్ని ఒక నిర్మాణంగా కౌంట్ చేసి నంబరివ్వాల్సిందే. చూసారా, ఒక చిన్న పైకప్పు రూల్నే మార్చేసిందే. నౌ నర్సరీల పరిస్థితి ఏంటి? పైన టార్పాలిన్ కవర్ గాని రేకుల పైకప్పుగాని ఉన్న నర్సరీలకు విధిగా ఒక భవన సంఖ్య కేటాయించాలి. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒకవేళ రాత్రిపూట ఎవరైనా వాచ్మ్యాన్ ఆ నర్సరీ లోపల పడుకుని అక్కడే భోజనం చేస్తూ ఉంటే అప్పుడు దానిని నివాసంగా పరిగణించి యాప్లో ఒక కుటుంబంగా ఎంటర్ చేయాలి. అదే పశువుల పాకలు లేదా పశువుల దానా దాచుకునే ప్రదేశాలకు కూడా పైకప్పు ఉంటే వాటిని కూడా ఒక గృహంగా లెక్కించాల్సిందే. పైన కేవలం ఒక టార్పాలిన్ కవర్ కప్పినా సరే ఏమాత్రం సందేహించకుండా ఆ పశువుల పాకను నాన్ రెసిడెన్షియల్ హౌస్గా లెక్కలోకి తీసుకోవాలి. రూఫ్ అనేది ఇక్కడ కీ ఫ్యాక్టర్ అండి. అండ్ ఫైనలీ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సెక్షన్ 5 స్పెషల్ ఇన్స్టిట్యూషనల్ కేసెస్. ఇవి కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. లెట్స్ మూవ్ టు అండ్ సీ ఇక్కడ రూల్స్ ఎలా అప్లై అవుతాయో చూద్దాం. ఈ భారీ మిక్స్డ్ యూజ్ కాంప్లెక్స్లకు బెస్ట్ ఎగ్జాంపుల్ హాస్పిటలు. జనరల్గా హాస్పిటల్ అంటే అది నాన్ రెసిడెన్షియల్, పేషెంట్స్ ఉండే వార్డులన్నీ నివాసేతరం కిందకే వస్తాయి. అయితే ఆ హాస్పిటల్ క్యాంపస్లోనే డాక్టర్లు లేదా వాచ్మెన్లకు శాశ్వతంగా బస చేసే క్వార్టర్స్ ఉంటేనో అప్పుడు వాళ్లను రెసిడెన్షియల్ ఫ్యామిలీస్గా చూపిస్తూ ఆ మొత్తాన్ని మిక్స్డ్ యూజ్ బిల్డింగ్గా రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు సిచ్యువేషన్స్ మధ్య తేడా గమనిద్దాం. గుడి ఉంది, కానీ అందులో ఎవరూ పడుకోరు, పూజారి వచ్చి వెళ్ళిపోతారు. అది కంప్లీట్గా నాన్ రెసిడెన్షియల్ ప్రార్థనాస్థలం. అదే ఒకవేళ గుడి ఆవరణంలోనే పూజారిగారు కుటుంబంతో సహా ఉంటున్నారనుకోండి, అప్పుడు ఆ నివసించే భాగాన్ని ఒక రెసిడెన్షియల్ కుటుంబంగా లెక్కించి మిగతా ఆ ప్రార్థనాస్థలాన్ని నాన్ రెసిడెన్షియల్గా చూపించాలి. క్లియర్ కదా? ఇక జైల్ లాంటి అత్యంత కాంప్లెక్స్ అయిన ఇన్స్టిట్యూషనల్ కేసును చాలా ఈజీగా ఎలా డీల్ చేయాలో చూద్దాం. రూల్స్ ప్రకారం ఒకే వంటగదిని పంచుకొని భోజనం చేసే ఇన్స్టిట్యూషనల్ వ్యక్తులందరినీ మనం ఒకే గ్రూప్గా పరిగణించాలి. అంటే జైల్లో ఉన్న వందలాది ఖైదీలందరినీ కలిపి ఒకే కుటుంబంగా ఎంటర్ చేయాలి. మరి ఆ జైలర్ మాటేంటి? ఆ జైలర్ అక్కడే నివసిస్తుంటే ఆయనని వేరొక స్వతంత్ర కుటుంబంగా కౌంట్ చేయాలి. ఇట్స్ దట్ సింపుల్. మరో ఉదాహరణ టోల్ ప్లాజాలు. ఇవి హైవే మీద చాలా దూరం వరకు విస్తరించి ఉంటాయి కదా. కానీ రూల్ ఏంటంటే ఒక టోల్ ప్లాజా మొత్తానికి ఒకే బిల్డింగ్ నంబర్ ఇవ్వాలి. ఒకవేళ ఆ టోల్ ప్లాజా దగ్గర 3 వేర్వేరు గార్డ్ రూముల్లో సిబ్బంది ఉంటున్నారనుకోండి, అప్పుడు ఆ ఒకే బిల్డింగ్ నంబర్ కింద ఆ 3 సిబ్బందిని 3 సెపరేట్ రెసిడెన్షియల్ ఫ్యామిలీస్గా ఎంటర్ చేస్తాము. సో మనం ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయినర్ ముగింపుకు వచ్చేశాం. ఇవన్నీ విన్నాక ఇప్పుడు మన మైండ్లో ఎప్పుడూ రన్ అవ్వాల్సిన ఒకే ఒక గోల్డెన్ క్వశ్చన్ ఏంటంటే, నాకు కేటాయించిన బ్లాక్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న స్ట్రక్చర్ని నేను కంప్లీట్గా యాక్యురేట్గా అకౌంట్ చేశానా లేదా అన్నది. ఏ ఒక్క నిర్మాణాన్ని వదిలిపెట్టవద్దు, దేనిని డబుల్ కౌంట్ చేయవద్దు. మీ ఫీల్డ్ వర్క్కి ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సెన్సస్ జర్నీలో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.